హై గైస్, నా పేరు రాజు. మీరు చూస్తుంది టెక్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం ఎలికా నుంచి చిమ్నీ అయితే ఉంటుంది కదా, చిమ్నీని ఈ రోజు అన్బాక్సింగ్ అలాగే ఇన్స్టాలేషన్స్ అవన్నీ గురించి మాట్లాడదాం. దీంట్లో ఉన్న ఫ్యూచర్ గురించి అయితే మాట్లాడదాం. ఇది మనకి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా అయితే ఉంది. దీని ఫ్లిప్కార్ట్ లో అయితే నేను బుక్ చేశాను. బుక్ చేసిన వెంటనే క్యాన్సిల్ కూడా చేశాను. ఎందుకు క్యాన్సిల్ చేశానో దాని గురించి కూడా చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే. అండ్ ఇది నేను బై చేసింది మాత్రం అమెజాన్ లో 13,000 కి అయితే బై అయితే చేశాను. ఆ కార్డ్ ఆఫర్ ఇచ్చారు కానీ బట్ నా దగ్గర కార్డ్ ఆఫర్ అయితే లేదు. సో నేను అందుకనే ఇదైతే కార్డ్ ఆఫర్ అయితే యూజ్ చేశాను. 1,000 రూపీస్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ తగ్గుతుంది. బట్ దానికంటే డైరెక్ట్ పేమెంట్ బెటర్ అని నేనైతే బుక్ చేశాను అనమాట ఈ యొక్క ఎలికా చిమ్నీని. మరి దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది 15 years వారంటీ అయితే ఉంది. మోషన్ సెన్సార్ తోటి అయితే వస్తుంది. ఆటో క్లీనింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు ఒక చిమ్నీ తప్పించి వేరేదైతే ఏమైతే రాదు. అండ్ నాకు ఒక 2 days తర్వాత, అంటే డెలివరీ అయిన 2 days తర్వాత నాకు ఇన్స్టాలేషన్ పర్సన్ డైరెక్ట్ ఎలికా నుంచే కాల్ అయితే వచ్చింది. సో వాళ్ళైతే ఇన్స్టాలేషన్ చేస్తామన్నారు. అండ్ అదే విధంగా అల్యూమినియం ఒక పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ కూడా మీకు అయితే చూపిస్తా. అది ఏంటంటే మీకు 2,000 రూపీస్ పడుతుంది మొత్తం ఇన్స్టాలేషన్ ఆ పైప్ తోటి. అది 10 feet వరకు అయితే వస్తుందని అయితే అన్నారనమాట. సో ఇప్పుడు దీంట్లో ఉన్న బాక్స్ లో ఉన్నది, అలాగే వాళ్ళు ఎలా ఇన్స్టాలేషన్ చేస్తామన్నది అన్ని మీకు అయితే చూపిస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్, బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో ఎలికా బ్రాండ్ నుంచి అయితే వచ్చారనమాట. సర్వీస్ పర్సన్స్ కూడా ఎలికా బ్రాండ్ నుంచి అయితే వచ్చారు. ఒక 2 days తర్వాత, అంటే డెలివరీ అయిన ఒక 2 days తర్వాత మనకు కాల్ చేశారు. సో చెప్పాను కదా, మీకు బాక్స్ లో వచ్చేసరికి ఓన్లీ చిమ్నీ మాత్రమే ఉంటుంది. సో ఇది ఒక అయితే ఇచ్చారు. ఇది ఆయిల్ ట్రే. సో ఒక ఆయిల్ ట్రే అయితే ఇచ్చారు. ఇంకా వారంటీ కార్డు, బుక్ ఇవన్నీ అయితే ఉంటాయి. నేను సపరేట్ గా మీకు అయితే చూపిస్తాను. ఇదైతే మనకు చిమ్నీ, మనకు 15 years వారంటీ అయితే ఇస్తున్నారు ఎలికా బ్రాండ్ నుంచి. ఇది మనకు హోల్ అనమాట. మనకు అల్యూమినియం పైప్ అనేది ఇక్కడ నుంచి అయితే వెళ్తుంటుంది. ఇది మనకు పీసీబీ అనమాట. ఇలాగైతే ఉంటుంది గ్యాస్. లోపల వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్స్ గురించి కూడా ఫ్రంట్ సైడ్ కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఈ గ్యాస్ ఇది మనకు 10 feet అల్యూమినియం పైపు దీంట్లోనే ఉంటుంది. సో మన ఇన్స్టాలేషన్ వచ్చేటప్పుడు తనే తీసుకొస్తారనమాట. ఇది వచ్చేసి 5 feet ఉంటుంది. ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్ట్రా 5 feet ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే ఓకే 10 feet వరకు ఎక్స్టెండ్ అవుతుంది. టోటల్ 10 feet వరకు ఎక్స్టెండ్ అవుతుంది. మనకి ఎంత కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సెన్సర్ ఉంటుంది. 1 time రైట్ సైడ్ అనుకో, లైట్స్ ఆన్ అయితే 1 వస్తుంది. 1 వచ్చేసి కాఫీ, టీ, రైస్, హాట్ వాటర్ ఇట్లా పెట్టుకోవడానికి 1. సెకండ్ టైం అన్నాం అనుకో 2 వస్తుంది. 2 వచ్చేసి కర్రీస్ అన్ని, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ కర్రీస్ అన్ని వచ్చేసి 2. థర్డ్ టైం అన్నాం అనుకో 3 వస్తుంది. 3 వచ్చేసి డీప్ ఫ్రై, ఆయిల్ చికెన్ ఫ్రై చేసిన, ఫిష్ ఫ్రై చేసిన, చపాతీ, పూరి, పాపడ, పోప్ ఐటమ్స్, ఎక్కువ ఎక్కువ చేటి అన్ని ఐటమ్స్ వచ్చేసి 3. 1 time లెఫ్ట్ అన్నాం అనుకో 3 minutes టైమర్ వాడి ఆఫ్ అయిపోతుంది. సెకండ్ టైం అన్నాం అనుకో ఇమీడియట్లీ ఆఫ్ అయిపోతుంది. ఇంకొకటి మాన్యువల్ వచ్చేసి ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక 1 కాఫీ, టీ, రైస్, హాట్ వాటర్, 2 కర్రీస్ అండ్ 3 డీప్ ఫ్రైస్. లైట్స్ కావాలంటే లైట్స్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. సెకండ్ ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. మాన్యువల్ వచ్చేసి ఇక్కడ ఆన్ చేసుకోవాలి. సెకండ్ టైం అన్నాం అనుకో ఇమీడియట్లీ ఆఫ్ అయిపోతుంది. 1 time క్లిక్ చేస్తే 3 minutes టైమర్ వాడి ఆఫ్ అయిపోతుంది. సెకండ్ టైం క్లిక్ చేసినామంటే ఇమీడియట్లీ ఆఫ్ అయిపోతుంది. ఇంకొకటి డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు కుక్ చేసుకున్నాం కాబట్టి పొగ అటు నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆయిల్ ఎల్లో ఫామ్ అవుతుంది. ఆయిల్ క్లీన్ చేసుకోవాలంటే ఇది 5 to 10 seconds క్లిక్ చేసి పట్టుకోవాలి. ఇలా 9 minutes టైమర్ పడుతుంది. ఈ 9 minutes అనేది బ్లోయర్ కి పట్టిన ఆయిల్ మొత్తం క్లీన్ అయిపోయి ఈ ఆయిల్ ట్రేలోకి వచ్చేస్తుంది 8 minutes. లాస్ట్ 1 minute వచ్చేసి బ్లోయర్ ఫ్రీ అప్ అయిపోతుంది. 1 minute రన్ అయ్యి దానంతలో అదే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ చేసుకోవాలంటే సేమ్ ఇట్లా మిడిల్ ఆఫ్ చేసుకోవాలంటే, ఆన్ చేసుకోవాలంటే ఇట్లా. ఇంకొకటి ఆయిల్ ట్రే తీయాలంటే ఇట్లా పెట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ హ్యాంగ్స్ ఉంటాయి. మళ్ళీ పెట్టుకోవాలంటే సేమ్ ఇట్లా పెట్టేసుకోవాలి, ఇట్లా తీసేసుకోవాలి. ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ 2 screws ఉంటాయి. ఇదొక స్క్రూ, అదొక స్క్రూ ఇప్పేసేయాలి, ఈజీగానే ఉంటుంది. ఇది పట్టుకొని ఈ ఆయిల్ ట్రే ఫిల్టర్ వచ్చేసి 1 month ఒకసారి క్లీన్ చేసుకోవాలి. 1 month ఒకసారి క్లీన్ చేసుకొని నీట్ గా తుడిచి
ఎట్లా ఉందో అట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా హ్యాంగ్స్ ఉంటాయి ఇక్కడ 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 హ్యాంగ్స్ ఉంటాయి. పెట్టేసుకొని సేమ్ స్క్రూస్ ఫిట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇది వచ్చేసి 1 year ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 1 year ఏం ప్రాబ్లం వచ్చినా, పీసీబీ అయినా, టచ్ ప్యాడ్ అయినా, గ్లాస్ డ్యామేజ్ అయినా, ఏదైనా కానీ ఫ్రీ ఉంటుంది. 1 రూపీ ఇట్లా చార్జెస్ తీసుకోవాలి. ఆఫ్టర్ 15 years వచ్చేసి మోటార్ వారంటీ ఉంటుంది. మోటార్ కి ఏం ప్రాబ్లం వచ్చినా కానీ 15 years వరకు ఫ్రీగా రిప్లేస్మెంట్ అవుతుంది.